మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో అధిక బరువు ఉన్న వాళ్ళు ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోకూడదు, ఒకవేళ ఇది తీసుకుంటే మీరు ఇంత బరువు అయిపోతారు, ఇలా సో చాలా క్వశ్చన్స్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. బట్ అధిక బరువు ఉన్న వాళ్ళు మనం డైలీ లైఫ్లో ఎలాంటి అలవాట్లు అండ్ ఏమంటాం ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే అలవాట్లు కావచ్చు, ఏ విధంగా ఉంటే ఈ అధిక బరువు అనేది తొందరగా తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి, వీటన్నిటి గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. మాట్లాడేది. నమస్తే సార్. సో డైలీ లైఫ్ స్టైల్లో సార్ ఎలాంటి యాక్టివిటీస్ మనము తీసుకుంటే అధిక బరువు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారు? సో బేసిక్లీ వెయిట్కి ఏంటంటే యాక్టివిటీకి డైరెక్ట్గా కనెక్షన్. ఎవరైతే బద్ధకంగా పడుకుంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇఫ్ నాట్ టుడే తర్వాత అయినా వస్తాయి. సో యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేయాలి. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో రొటీన్ అమ్మ అది తీసుకోరా, అమ్మ ఇది తీసుకోరా అనే దానికన్నా డైనింగ్ టేబుల్ మీద కూర్చోకుండా వెళ్ళి కిచెన్ లోంచి తెచ్చుకొని కూర్చుంటే ఐడియల్ థింగ్. లైక్ వైజ్ స్టడీ టేబుల్ ఎక్కడ ఏది ఉన్నా కానీ మనం స్వతహాగా చేసుకొని వేరే వాళ్ళని పిలవకుండా మనం చేసుకుంటే దట్ ఈస్ ఈక్వేటింగ్ టు వెరీ గుడ్ యాక్టివిటీ. సో ఈ విధంగా మనం కానీ మన సొంత పనులు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చేసుకుంటే యూజువల్ యాక్టివిటీ విల్ గో టు అరౌండ్ 7,000 to 8,000 ఈజీగా వెళ్తుంది ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్. సో ఇది చేయడం అనేది ఇంప్రాక్టికల్ మనం గమనించేది. అది గారాభం కావచ్చు, ఇంకోటి కావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఆ కారణంగానే ఈ ఇన్యాక్టివిటీ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత మోడర్నైజేషన్ లో రిమోట్ కంట్రోల్ యూసేజ్ ఎక్కువ శాతం. ఆ రిమోట్ కంట్రోల్ తెచ్చుకోవడానికి కూడా అమ్మ కావాలి, మనం వెళ్ళి తెచ్చుకునేది ఉండదు. సో ఇవన్నీ చేంజెస్ చేసుకుంటే బెటర్. తర్వాత ఈ ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు కింద షాప్కి వెళ్ళేసి రావాలి అంటే 2-వీలర్ పట్టుకొని వెళ్ళొస్తారు. దాని బదులు 100 meters డిస్టెన్స్ నడిచేదానికి కూడా 2-వీలర్ కన్నా ఇలా వాకింగ్ చేయడం వల్ల డెఫినెట్గా అది యాక్టివిటీకి అడిషనల్ థింగ్. సో ఇదే కాకుండా లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ ఇలా నడుస్తున్న వాళ్ళల్లో బ్రెయిన్ ఎఫెక్ట్ కూడా బెటర్గా ఉంటుంది. బ్రెయిన్ డీజనరేషన్ కాదు, మెమరీ పవర్ ఎక్కువసేపు లాస్ట్ అవుతుంది, పర్టికులర్గా ఇలా వాకింగ్ అండ్ యాక్టివిటీ చేసే వాళ్ళలో. సో అన్ని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నది ఈ యాక్టివిటీ. ఇది ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 20-30% పాపులేషన్లో చేయగలుగుతున్నారు. మిగతా 80% ఆఫ్ పీపుల్ ఊబకాయానికి గురవుతున్నారు. సో ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో వీళ్ళల్లో ఆబ్వియస్గా ఇప్పుడు మేము మాట్లాడుతున్న లైఫ్ స్టైల్ డిజీజ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, మానసిక ఒత్తిడులు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, వారికోస్ వెయిన్స్, ఈ చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇన్ఫాక్ట్ క్యాన్సర్ కూడా ఊబకాయానికి అంటగడుతున్నారు. సో ఇంత ఎక్కువగా ఉన్న లిస్ట్ని ఈజీగా మనం బిగినింగ్ నుంచే అదుపులో ఉంచుకోవచ్చు, పర్టికులర్గా వెయిట్ మీద ఫోకస్ ఉంటే. సో వెయిట్ని మనం అధిగమించకుండా చూసుకుంటే డెఫినెట్గా మనం. సో చాలా మందికి ఉన్న ఇక్కడ అపోహ ఏంటంటే నేను 6 feet సార్, 6 feet ఉంటే నేను 110 kilos ఉండొచ్చు అంటారు. శుద్ధ తప్పది. ఒక యావరేజ్ 6 feet పర్సన్ 72 నుంచి 74 kgs వెయిట్ ఉండాలి. అది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వెయిట్ కింద ఈక్వేట్ అవుద్ది. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 35-45 kilos అది బర్డెన్ అవుద్ది లాంగ్ లో. వాళ్ళు హైట్ ఉన్నారు కాబట్టి కనపడరు, బట్ ఆ వెయిట్ అలా ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడం బిగినింగ్ లోనే చాలా ఇంపార్టెంట్. అంటే సార్ ఒక్క వెయిట్ అనేది మనం కరెక్ట్ చేసుకోకపోతే మన లైఫ్ పైన, ఎంటైర్ లైఫ్ పైన ఖచ్చితంగా ప్రభావితం ఉంటుంది. మరి ఇప్పుడున్న డిజీజెస్ అలాంటివే కదా, వెయిట్ రిలేటెడ్ డిజీజే ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, అవి 2 మేజర్ డిసీజెస్. ఈ రెండిటికి వెయిట్ కి డైరెక్ట్ గా కనెక్షన్ ఉంది. పర్టికులర్ గా డయాబెటీస్ గురించి మాట్లాడితే 100% వెయిట్ రిలేటెడ్ అది. ఓకే సార్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఏ విధంగా ఉండాలని. స్లీప్ ప్యాటర్న్, ఈ స్లీప్ ప్యాటర్న్ అనేది మన ఒబేసిటీకి రావడానికి ఆస్కారం ఉంది అంటారు? 100%. ఎందుకంటే స్లీప్లో హార్మోనల్ బ్యాలెన్స్ అనేది జరుగుద్ది. సో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ లో స్ట్రెస్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. ఎక్కడైతే స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయో అక్కడ ఆకలి పెరగడం,
జీర్ణాశయం సరిగ్గా పనిచేయకపోవడం, అండ్ ఈ బాడీలో ఏవైతే క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ ఉంటుందో అది తగ్గిపోవడం, తద్వారా ఫ్యాట్ కంటెంట్ పెరగడం, ఇలాంటి ప్రక్రియలు చాలా ఈజీగా జరిగేదానికి ఆస్కారం ఉంది. వీళ్ళల్లోనే ఎవరికైతే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయో వీళ్ళల్లోనే డయాబెటీస్ కూడా ఎక్కువగా వచ్చేదానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. కాబట్టి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ప్రాపర్ స్లీపింగ్ టైం సమ్వేర్ లైక్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock అనేది మ్యాండేటరీగా పెట్టుకొని పడుకుంటే ఇట్లాంటివి చాలా ఈజీగా మనం తప్పించుకోవచ్చు. సార్, ఒక పర్సన్ ఒకవేళ ఉండి అమాంతంగా వెయిట్ తగ్గుతూ ఉన్నారు అంటే వితౌట్ ఎనీ డైట్ ప్లాన్ చేయకుండా, అప్పుడు వాళ్ళని మనం దేనికి సిండికేట్ గా తీసుకోవచ్చు అంటారు? సో దీనికి చాలా రకాల కారణాలు అయితే ఉంటాయి. ఎక్కడైతే ఇంటెన్షనల్ గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే లేదు, అంటే ఫుడ్ ఆపేసి ఏదైనా మెడిసిన్ తీసుకొని అలా వెయిట్ తెలియకుండానే మనకి వెయిట్ లాస్ అవుతుంది నార్మల్గా ఉంటున్నా కానీ, అంటే కొన్ని కండిషన్స్ పర్టికులర్గా డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఈ రెండిట్లో హైపర్ థైరాయిడిజం, మనం ఎక్కువగా పబ్లిక్లో చూసేది హైపో థైరాయిడిజం, అండర్ యాక్టివ్ థైరాయిడ్. నేను చెప్పేది ఓవర్ యాక్టివ్ థైరాయిడ్. ఈ ఓవర్ యాక్టివ్ థైరాయిడ్లో వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే డయాబెటీస్లో కూడా చాలా కామన్గా ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. ఇవే కాకుండా కొన్ని రకాల డిసీజెస్ పర్టికులర్గా ఈ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం, వాటిలో కీలవాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా వెయిట్ తగ్గుతారు. అలాగే ఇన్ఫెక్టివ్ డిసీజ్ లైక్ టీబీ, ఈ టీబీలో కూడా వెయిట్ అనేది సిగ్నిఫికెంట్గా లాస్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ని అటెండ్ అయ్యి తగు చర్యలు తీసుకోవడం అనేది వాళ్ళు రికమెండ్ చేసిన దాన్ని పాటించడం అనేది ఇంపార్టెంట్. సార్, ఒక వెయిట్ లాస్ జర్నీలో మన ఎక్సర్సైజ్ అనేది ఏ విధమైన పాత్ర పోషిస్తుంది అంటారు? అంటే వెయిట్ లాస్ జర్నీలో అంటే ఇప్పుడు జనరల్గా మనము లైఫ్ స్టైల్ డిజీజ్ మాట్లాడుతున్నప్పుడు ఎక్సర్సైజ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్, పర్టికులర్గా లైఫ్ స్టైల్ డిజీజ్. సో ఎక్సర్సైజ్ ద్వారా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో ఆ ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ ద్వారా ఆల్మోస్ట్ 20 నంబర్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. సో సపోజ్ 140/90 ఉందనుకుందాం, వీళ్ళు కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే రికమెండెడ్ టైం 150 minutes per week చేస్తే వీళ్ళకి నార్మల్ వితౌట్ ఎనీ మెడిసిన్ నార్మల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఇంత ఈజీగా మనం రిజాల్వ్ చేసుకునేది అది మనం మెడిసిన్ లేకుండా కూడా ఈ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. సో ఎక్సర్సైజ్ వల్ల హెల్త్ బెనిఫిట్స్గా చూసుకుంటే ఈ రెండు మెజారిటీగా మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే లాంగ్ టర్మ్ కింద చూసుకుంటే ఎక్సర్సైజ్ ద్వారా బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్, మెమరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గించే విధంగా మనకి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సార్, బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకున్నాం. సో బ్లడ్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా బాడీలో ఎక్కువ అవటం వల్ల కొన్ని డిసీజెస్కి కారణమయ్యే అవకాశం ఉంది. సో అలాంటి టైంలో ఈ వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నప్పుడు ఏదైతే బీపీ, షుగర్ ఉన్నాయో ఇవి ఏ విధమైన ప్రభావితం చూపిస్తాయి అంటారు? డెఫినెట్గా ఈ రెండు కాలమ్స్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్లో వెయిట్ లాస్కి మేజర్ రోల్ ఉంది. ఎక్కడైతే మనం వెయిట్ రెగ్యులేట్ చేస్తామో, వెయిట్ రెగ్యులేట్ చేయడం అంటేనే ఫ్యాట్ కంటెంట్ తగ్గించడం, ఎసెన్షియలీ దట్స్ వాట్ హ్యాపెన్స్. సో అలా తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ శాతం తగ్గినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది బెటర్గా రెగ్యులేట్ అవుద్ది, నిద్ర అనేది బెటర్గా వస్తుంది వీళ్ళు. అదేవిధంగా డయాబెటీస్ గురించి మాట్లాడితే ఎక్కడైతే వెయిట్ లాస్ అవుతుందో ఇన్సులిన్ చేసే పనులు బెటర్గా ఉంటాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుద్ది, షుగర్ లెవెల్స్ చాలా ఈజీగా డెవలప్ అవుతాయి, అండ్ మసిల్ మాస్ బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ పనిచేసే విధానంలో కూడా మార్పులు వస్తాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఎక్సర్సైజ్కి ఈ రెండిట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.